అందరికీ నమస్కారం। ఈరోజు ముఖ్యంగా మా రైతులందరికీ పుట్లూరు, కోమటిగుంట్ల, గడుగు, చింద్రపల్లి ఈ చెరువుల కింద ఉండే రైతులకు అందరికీ ఈరోజు పండుగ దినంలాగా జరుపుకునే సందర్భమైన రోజు ఈరోజు। ఎందుకంటే మా రైతులకు ఈ నీటి కంటే మించింది లేదు। ఇంకా మాకు ముఖ్యంగా పంటలు పండించుకోవాలనే తాగునీటి కోసం కానీ ప్రతిదీ నీరు అవసరమే। ఈ నీరు మాకు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి దాదాపు 100 కిలోమీటర్లు దాటుకొని మా పుట్లూరు చెరువుకు చేరడం జరిగింది। పుట్లూరు చెరువు నుంచి కోమటిగుంట్ల చెరువుకి ఈరోజు నీళ్ళు వదులుతున్నారు సార్ వాళ్ళు। మా ఎస్సీ గారు రాజశేఖర్ సారు, డి సార్ చంద్రశేఖర్ సార్ ఇద్దరికి ఇక్కడ వచ్చేసారు, శ్రీనివాసులు సారు। మాకు వీళ్ళందరి సహకారము, దీంతోపాటు మా నాయకులు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు మనకు ఐఏవి మీటింగ్లో అనుకున్న టయానికంటే పట్టుబట్టి మరి ఇక్కడ కొన్ని మండలాలకు నీళ్లు తాగునీరు లేదు, చాలా ఇబ్బంది ఉంది, సాగునీరుకి కూడా ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఒక 10 రోజుల ముందుగా నీళ్లు వదిలించడం జరిగింది। దానివల్ల మాకు అందరికంటే కూడా కొంచెం మనం అనుకున్న టయానికంటే కూడా కొంచెం ముందుగా నీళ్లు చేరడము, ఆ నీటిని రైతులంతా కష్టపడి దాదాపు 48 రోజులుగా కష్టపడి మన చెరువులన్నీ అధికారుల సహకారంతో అధికారులు ఎక్కడెక్కడ మాకు సలహాలు ఇచ్చుకుంటూ మీరు ఇక్కడ ఉండండి, పని చేసుకోండి అని చెప్పడము, అన్ని ఇటాచీలు చేసి వీటన్ని క్లీన్ చేసుకోవడంతో మాకు ఈ నీరు చేరింది। ఈరోజు మన పుట్లూరు చెరువు నుంచి కోమటిగుంట్ల చెరువుకు నీళ్లు వదులుతున్నారు సారు। నిజంగానే మా రైతుల కళ్ళల్లో అందరిలో ఈరోజు ఆనందము మేము చూస్తున్నాము। ఎందుకంటే మాకు ఇదే జీవనాధారం। ఈ నీరు లేకపోతే మాకు ఈ పండే జీవనాధారం కాబట్టి ఈ నీరు లేకపోతే ఏం చేసే పరిస్థితులు గత సంవత్సరం చూసినాం। గత సంవత్సరం నీళ్ళు లేక, వర్షాలు లేక దాదాపు మా మండలం వచ్చేసి హార్టికల్చర్ హబ్గా ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది మన పుట్లూరు మండలం। దీంట్లో అరటి, దానిమ్మ, చీని, నిమ్మ రకరకాల పంటలు సాగు చేస్తున్నారు। దీంట్లో ముఖ్యంగా ఈ నీరు రావడం వల్ల తాగునీటితో పాటు ఎన్నో ఈ హార్టికల్చర్కు మొక్కలకి నీళ్ళు అందించి దానిని బతికించుకొని రైతులమంతా కూడా బాగుపడే పరిస్థితి। దీనికి ముఖ్యంగా ఈ నీటిని ఇక్కడ చెరువులకు పంపేందుకు సహకరించిన మా ఎమ్మెల్యే గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, అధికారులకు అందరికీ నమస్కారాలు। ముఖ్యంగా వాళ్ళకి ఎంతో రుణపడి కూడా ఉంటాం మేము ఈ పరిస్థితి చేసినందుకు, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ప్రత్యేకంగా। మాకు నీళ్లు వదిలినందుకు ఎమ్మెల్యే గారికి, బండారు శ్రావణి గారికి నమస్కారం। ఈ నీళ్ళను చూసి మేము ఎంతో సంతోషపడుతున్నాము। మాకు ప్రతి ఒక్క సంవత్సరం ఈ నీళ్లు కావాలా గరుజింద్రపల్లి వరకు పోవాలని కోరుకుంటున్నాము। ఎమ్మెల్యే గారిని, శ్రావణి గారిని, జేసీ ప్రభాకర్ గారిని।